ణంలో మనమందరము కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చరిత్రలో దేవుడు స్పష్టంగా రాయించాడు. మన ఆలోచనలను ముందు పెట్టుకుని వెళితే మనం ఎప్పటికైనా ప్రమాదంలోనికి వెళతాం. ఏంటి ఆ ప్రమాదం అనగానే అది ఏ విధంగానైనా మనిషికి రావచ్చు. ఎవరు దాన్ని ఊహించి ఉండరు. మన ఆలోచన అన్నది పక్కన పెడితే దేవుని ఆలోచన అన్నదే మనం మన మనసులోనికి తెచ్చుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మన బ్రతుకు నుండి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మనము చూపించగలిగేటువంటి స్థితికి వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం. ఎప్పటి వరకు జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మనం ఆలోచించగలిగితే ఇటువంటి పరిస్థితులలో మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనతో మనం బ్రతకాలి అన్నదానికి చరిత్రలో ఒక చక్కటి సందర్భం వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకసారి చూద్దాం. మనం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట మరొక గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఆ గ్రంథము పేరు ఏంటంటే యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది గదా. ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే యెహోషువ గారు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే ప్రియమైనటువంటి దేవుని వల్లారా, సూర్యాస్తమయము అక్కడ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు. యుద్ధం యొక్క రూల్ అది. యుద్ధం యొక్క రూల్ ఏంటంటే చీకటి పడుతుంది అనగానే చీకటి పడిన తర్వాత యుద్ధం ఆపేయాలి. మరలా దాన్ని మరుసటి ఉదయకాలమున దాన్ని మరలా ప్రారంభించాలి. ఎందుకంటే యుద్ధంలో కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి కదా. అటువంటి నియమంలో ఇది మొదటిది ప్రియమైనటువంటి దేవుని వల్ల. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, గిబియోనులో నిలువుము. ఎందుకు సూర్యుడు అక్కడే ఆగాలి? సూర్యుడు గిబియోనులోనే ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? అక్కడే ఆగమని ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, 10వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూడండి. యెహోషువ హాయిని పట్టుకునిన సంగతియు అతడు ఏరుకోకును దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు విననప్పుడు అతడు అతని జనులు మిగులు భయపడిరి. ఏం జరిగింది అంటే యెహోషువ హాయిని పట్టుకున్నాడు. హాయిని పట్టుకుని దానిని జయించాడు, యెరికోని జయించాడు. యెరికో పట్టణములో జరిగిన దానిని వింటున్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, యెరూషలేము రాజు అదోనీసెదెకు ఎవరైతే ఉన్నాడో ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇవన్నీ వింటున్నటువంటి తరుణాన్ని అతడు చూస్తున్నాడు. ముఖ్యంగా ఏంటి అంటే గిబియోను వారు ఏం చేస్తున్నారంటే వీరితో ఇశ్రాయేలుతో ఏం చేశారంట? సంధి చేసుకున్నారు. ఇంతకీ యుద్ధం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది
ఈ యుద్ధం ఇశ్రాయేలు కోసం జరగడం లేదు. ఈ యుద్ధం ఇశ్రాయేలీల కోసం జరగడం లేదు. యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది? గిబియోనీయుల కోసం జరుగుతుంది యుద్ధం. అసలు ఈ సందర్భాన్ని ఆలోచిస్తే అసలు సూర్యుడు ఆగిపోయేటువంటి పరిస్థితులు, చంద్రుడు ఆగిపోయేటువంటి పరిస్థితులు అంటే ఎవరి వలన వచ్చాయి అంటే, ప్రియమైనటువంటి దేవుని వల్ల గిబియోనీయుల వలన వచ్చాయి అంటే మీరు నమ్మగలరా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు గిబియోనీయులంట ఎవరితో సంధి చేసుకున్నారంట? ఎవరితో సంధి చేసుకున్నారంట? ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్న సంగతి ఎవరు విన్నారు? యెరూషలేము రాజు విని మరింత భయపడుతున్నాడు. ఇప్పుడు ఒంటరిగా యుద్ధము చేసేటువంటి స్థితిలో యెరూషలేము రాజు లేడు. వెంటనే వర్తమానం పంపించాడు. ఎందుకు వర్తమానం పంపించాడు? ఎవరెవరికి పంపించాడు? ఎందుకు పంపించాడు? మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2వ వచనం చూడండి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఒకటి దానిగా అది ఎంచబడినది. అది రాజధానిలో ఎంచబడినది. గిబియోను అన్నది చిన్న పట్టణం కాదు. అది ఒక గొప్ప పట్టణము. ఆ గొప్ప పట్టణములో నుండి వచ్చిన వారు ఎవరితో సంధి చేసుకున్నారు? ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. ఆ సంధి చేసుకున్నటువంటి హేతువు చేత వీరందరూ కూడా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారో తెలుసా? గిబియోను మీదకి యుద్ధానికి వెళుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. తర్వాత మనం చూడగలిగితే అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ సూరులు. అంతటా యెరూషలేము రాజైన ఆదోనిసెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చెయ్యుదమని హెబ్రోను రాజైన హోమము యొద్దకు, యర్మూతు రాజైన పీరామును వద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులు అనగా యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు కూడుకుని తమ సేనలు అన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేసిరి. చరిత్ర అర్థం అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ మనము చదువుకుంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే, అమోరీల 5 రాజులు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు? ఎవరి మీద యుద్ధానికి వచ్చారు? గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చిన తర్వాత వెంటనే వారు ఎవరి సహాయం కోసం రిక్వెస్ట్ చేస్తున్నారో చూడండి. 6వ వచనము. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయు అతని యొద్దనున్నటువంటి యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుడి, దేవుడు ఇంటర్ఫీర్ అవుతున్నాడు. దేవుడు ఎవరి పక్షముగా ఎంటర్ అవుతున్నాడు? గిబియోనీల పక్షముగా దేవుడు ఎంటర్ అవుతున్నాడు. గిబియోనీలు వచ్చి సహాయం చేయమని అడగడం ఏంటి? వారి పక్షంగా దేవుడు మాట్లాడడం ఏంటి? వీరందరూ కలిసి వారితో పాటు వెళ్ళి వారందరినీ జయించడం ఏంటి? అలా జయించేటువంటి క్రమంలో ఏంటి, సూర్యుడు ఆగిపోవడం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని వల్ల సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇదంతా దేనికి జరుగుతుంది? ప్రియమైనటువంటి దేవుని వల్ల దేనికి జరుగుతుంది?
ఆయన చెబుతున్నాడు, యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ ఏం చేశాడో తెలుసా? గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. యుద్ధం జరుగుతుంది. అది ఫుల్ఫిల్ అవ్వాలి. అది మధ్యలో ఆగిపోకూడదు. మధ్యలో ఆగిపోకూడదంటే సూర్యుడు ఉండాలి, మధ్యలో ఆగిపోకూడదంటే చంద్రుడు ఉండాలి. ఇదిగో వారి వారి స్థానములో ఉండిపోతేనే యుద్ధం అనేది ఎలా జరుగుతుంది? ముగింపు దశకు వెళుతుంది. కాబట్టి ఆ ప్రార్థనను దేవుడు విని ఏం చేశాడంట? సూర్యుడిని గిబియోనులో ఆపేశాడు, చంద్రుణ్ణి అయ్యాలోను లోయలో ఆపేశాడు. ఆశ్చర్యం కదా ప్రియమైనటువంటి దేవుని వల్ల. సూర్యుడు ఆగిపోవడం ఏంటి? చంద్రుడు ఆగిపోవడం ఏంటి? మనిషికి ఇవి ఆశ్చర్యకరంగా కనిపించవచ్చు, కానీ ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని శక్తి ముందు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. దేవుని శక్తి ముందు చాలా చిన్న చిన్నవి, కానీ మనుషులకు ఇవి ఎలా కనబడుతున్నాయంటే ఒక భయంకరమైన కార్యములుగా మనిషికి చూపించాలనే దేవుడు చరిత్రలో ఈ ఉదంతాన్ని చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎవరి పక్షముగా చేశాడంటే, ఇదిగో గిబియోనీల పక్షముగా చేశాడు. ఇదిగో ఇశ్రాయేలీలు యుద్ధములో ఉంటుండగా వారి మొరను దేవుడు విన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. ఇంతకీ ఈ యుద్ధాన్ని చేయడానికి, గిబియోనుల పక్షంగా యుద్ధాన్ని చేయడానికి గిబియోనీలు పట్ల ఆయన ఎందుకు ఆసక్తిని కనబరిచాడు అన్నదే ఒక ఆలోచింప తగినటువంటి విషయమే కదా. గిబియోనీల పట్ల ఎందుకు దేవుడు ఇంట్రెస్ట్ చూపించాడు? ఇశ్రాయేలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడు అని చరిత్రను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే తెలుసుకోవలసినటువంటి సంగతులు అనేకమైన ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, అనేకమైన ఉన్నాయి. ఏంటవి అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి మనం చూడగలిగితే అసలు ఎలా వీరు సంధి చేసుకున్నారు అని చూడగలిగితే 9వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. 9వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి, యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్రము తీరమందంతటా ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులు అని వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతో కూడాను ఇశ్రాయేలీలతో కూడాను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. అందరూ యుద్ధం చేయాలనుకుంటున్నారు ఇశ్రాయేలీలతో. ఎందుకో తెలుసా? ఇదిగో వీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశానికి వెళ్ళడానికి. వీరు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వెలుపలకి రెప్పింపబడ్డారు. తమ దేవుడైనటువంటి యెహోవా చొరవ వలన, ఆయన కృపా కటాక్షము వలన. అలా వెలుపలకు వస్తున్నటువంటి తరుణంలో అనేక మంది మార్గం మధ్యలో వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అలా అడ్డుకునేటువంటి క్రమంలో అనేక రాజులు వీరికి ఎదురుపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వీరైతే యుద్ధాన్ని కోరుకున్న వారుగా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎవరి వలన జరుగుతుందంటే ఇశ్రాయేలీల వలన కాదు. యుద్ధం ఎవరి వలన జరుగుతుందంటే వారికి ఎదురుపడినటువంటి రాజుల వలన జరుగుతుంది. చాలామంది దేవుడు అనుకుంటారు, ఏమనో తెలుసా? ఏంటి దేవుడు యుద్ధం చేయిస్తున్నాడండి అనుకుంటున్నారు. దేవుడు యుద్ధం చేయించట్లేదు. యుద్ధానికి కాలు దువ్వుతుంది ఎవరో తెలుసా? ఎవరు? అవతలి పక్కన ఉన్నటువంటి రాజులు. ప్రియమైనటువంటి దేవుని వారు చెబుతున్నారు, మేము మీ దేశంలో పడి వెళతాం, మేము మీ నీళ్లు ముట్టుకోము, మీ చేలు ముట్టుకోము, మీ అన్నం ముట్టుకోము, ఇంకా మీకు ఉన్నటువంటి ఆహారం ముట్టుకోము, రాజమార్గాన్ని మాకు చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ రాజమార్గం గుండా మేము ప్రయాణిస్తాము, మా వాగ్దాన దేశానికి, మా పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు కానాను దేశం, ఆ కానాను దేశానికి మేము వెళ్ళిపోతాము, మీరు మాకు దారివ్వండి అని అడుగుతున్నారు. దారివ్వండి అనగానే
ఆ రాజులు ఒప్పుకోవడం లేదు ప్రియమైనటువంటి దేవుని వారా. ఒప్పుకోకపోగా వారి సైన్యమును కూడగట్టుకుని వచ్చి వీరి మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధాన్ని చేస్తున్నారు. అలా యుద్ధాన్ని చేయడానికి వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఇదిగో మహాసముద్రము తీరమందు అంతటా ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి హిత్తీలు, అమోరీలు, కానానీయులు, ఫెరిజీలు, యెబూసీలు, ఇదిగో అనివారు రాజులందరూ జరిగింది విన్నప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయడానికి కూడి వచ్చారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ముందుగా త్రోవెమ్మని అనేక మందికి వర్తమానం పంపించాడు. అందులో ఎవరున్నారు తెలుసా? అందులో ఎవరున్నారంటే ఎదోమీయులు ఉన్నారు, అందులో మోయాబీలు ఉన్నారు, అందులో అమ్మోనీయులు ఉన్నారు. ఈ జాతులతో యుద్ధం చేయవద్దని ముందే దేవుడు చెప్పేశాడు. ముందే దేవుడు చెప్పాడు, అమోనీయులకు ఇదిగో మోయాబీలకు నేను ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చుచున్నాను, వారు ఇదిగో లోతు సంతానము అన్నాడు. ఎదోమీయులు మీరు టచ్ చేయొద్దు, ఇదిగో వారికి నేను ఇదిగో ఎదోము దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చాను, ఎదోమీయులకి ఇచ్చేసాను నేను, మీరు వారిని టచ్ చేయకండి అన్నాడు. వారిని టచ్ చేయకండి అన్నాడు. ఇదిగో మీకు వాగ్దాన దేశం ఏంటి అని చూడగలిగితే ఇదిగో కానాను దేశం మాత్రమే, ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను అంటే అందులో ఉన్నటువంటి ఆ జాతుల ప్రజల వారు ఒప్పుకోవడం లేదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఒప్పుకోవట్లేదు. ఇటువంటి తరుణంలో ఒక తెగవారు వచ్చారు, ఒక జాతి వారు వచ్చారు. ఆ జాతి వారు వచ్చి ఎవరితో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకోవడానికి, ఇశ్రాయేలీల పక్షముగా ఉన్నటువంటి దేవునితో నిబంధన చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. రెండవ వచనం చూడండి. వారు యెహోషువతో జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలీలతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. ఈ సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి వీరు ఈ 6 జాతుల వారు ఏమయ్యారు అంటే ఇదిగో ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. ఇదిగో యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారికి కూడా ఒక ఆలోచన కలిగింది. ఏంటి అంటే మేము వీరితో యుద్ధము చేసి బ్రతికి బట్టగట్టలేము. ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాము. ఎందుకంటే ముందు యెరికోకి ఏం జరిగింది, ఆ ముందు హాయికి ఏం జరిగింది, ఆ ముందు అమోరీల రాజులకు ఏం జరిగింది, అంతకుముందు అక్కడ చరిత్రలో జరిగినటువంటి రాజులందరూ ఎలా ఓడిపోయారు. ఇవన్నీ వీరు వింటున్నప్పుడు భయపడ్డారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. భయపడి ఏం చేశారో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీలతో సంధి చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎవరు అంటే అందరూ కాదు ప్రియమైనటువంటి దేవుని వల్ల, ఓన్లీ గిబియోనీయులు మాత్రమే. గిబియోనీయులు మాత్రమే సంధిలోకి వచ్చారు. గిబియోనీయులు మాత్రమే ఇశ్రాయేలుతో సంధిలోకి వచ్చారు. ఆ సంధి కూడా ఎలా చేస్తున్నారు చూడండి. 3వ వచనం చెప్పి 4వ వచనం దగ్గర చెప్తున్నాడు. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పట్టలను కట్టి పాత చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధులు తీసుకుని పాతగిలిగి మాసిక వేయబడిన చెప్పులను పాదములకు తొడుగుకొని పాత బట్టలను కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములు ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలినందని పాలములో ఉన్నటువంటి యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూర దేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెబుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎవరికి రాలేదు ఇలాంటి ఆలోచన? ఎవరికి వచ్చింది? గిబియోనీయులకు వచ్చింది. గిబియోనీయులకు వచ్చిన తర్వాత గిబియోనీయులు ఎవరితో సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఇశ్రాయేలుతో సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ సంధి చేసుకునేటప్పుడు ఎలా వెళుతున్నారు వీరు? కపటోపాయం పన్ని ఇదిగో వీరు మనము ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలమని తెలిస్తే మనతో వీరు సమాధాన పడరు, మనతో నిబంధన చేయరు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి? మనం ఎలా వెళ్ళాలి అంటే ఇదిగో మంచి బట్టలు కట్టుకుని వారి దగ్గరికి వెళితే వారికి ఏం అనుమానం వస్తుందంటే వీరు ఎక్కడి నుంచో రాలేదో పక్క నుంచి వచ్చారనుకుంటారు. అప్పుడే వేడివేడిగా వండుకున్నటువంటి ఆ అప్పములు పట్టుకుని వెళ్ళారనుకోండి, ఆ రొట్టెలు పట్టుకుని వెళ్ళారనుకోండి, ఏమి అనుమానం వస్తుంది? ఎలా చూస్తారు?
పక్కనే ఉన్నారు కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకున్నారు అనుకుంటారు. ఏంటి మంచి బట్టలు కట్టుకుని మంచి వస్త్రాలు తెచ్చుకుని మంచి వస్త్రాలు కట్టుకుని వచ్చారనుకోండి, వీరు ఎక్కడి నుంచో రాలేదో పక్క నుంచే వచ్చారు కాబట్టి వీరితో నిబంధన చేయము అని అనుకుంటారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అంతే కదా, ద్రాక్ష రసపు సిద్ధులు ఎలా ఉన్నాయంట, పాత గిలిగినటువంటి ద్రాక్ష రసపు సిద్ధులుగా వాటిని చూపిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇవన్నీ చూడండి. ఏంటి సంధి చేసుకోవడానికి ఇంత తాపత్రయం ఏంటి, ఇంత ఆలోచన ఏంటి, ఎంత ఆలోచన ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంత కష్టం దేనికండి, ఇంత కష్టం దేనికి? ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోవలసినటువంటి అవసరం ఏముంది? సంధి చేసుకోవడానికి ఎంత కష్టపడాలి, ఇన్ని మాటలు చెప్పాలా, వారిని నమ్మించాలా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఈ ఆలోచన అంతా కూడా పైనుండి దేవుడు చూస్తున్నాడు. దేవుడికి వీరి మనసును చూస్తే సంతోషం కలుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, సంతోషం కలుగుతుంది. ఎందుకో తెలుసా? వీరి ఆలోచన చూడండి. ఎలాగైనా ఇశ్రాయేలుతో మేము సంధి చేసుకోవాలి, సంధి చేసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత వారు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సంధి చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 7వ వచనం చూడండి, 7వ వచనము. ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యన నివసించుచున్నవారేమో, మేము మీతో కూడా ఎలాగూ నిబంధన చెయ్యగలమని ఆ హివ్వీలతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తి ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోనును, ఆస్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగును అను అమోరీల ఇద్దరి రాజులకు ఆయన చేసినదంతయు మేము విన్నాము. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చాము, దయచేసి మమ్మల్ని చంపొద్దు, ఇదిగో మమ్మల్ని చంపమని మాతో మీరు సంధి చేసుకోండి అని ఇదిగో వారి పట్ల దేవుడు చేసినటువంటి కార్యములను వారు ముందు పెడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. 11వ వచనము. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతబట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనక మాతో నిబంధన చేయడి అని చెప్పుడి అనిరి. మా దేశ నివాసులందరూ ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఇదిగో మాతో నిబంధన చేయండి, మేము దూరదేశం నుంచి వచ్చాము, మాతో నిబంధన చేయండి అని మమ్మల్ని అందరినీ పంపించారు. ఇదిగో పంపించినప్పుడు మేము ఎలాగున్నామంటే కొత్త బట్టలే కట్టుకున్నాము. పంపించినప్పుడు మేము ఎలాగున్నామంటే ఇదిగో మంచి రొట్టెలే తెచ్చుకున్నాము, మంచి అప్పములే మేము తెచ్చుకున్నాము. ఇదిగో అవన్నీ ఇక్కడికి రాబోతులకి ఏమైనాయి? ఎండిపోయాయి. మంచి వస్త్రములే కట్టుకుని బయలుదేరాము, అవన్నీ ఇక్కడికి రాబోతులకి ఏమైపోయాయి? ఆ బట్టలు మాసిపోయాయి, మా సిద్ధులు ఏమైపోయాయి? పాతబడ్డాయి అని వీటిని అన్నిటినీ చూపించి ఇశ్రాయేలీలతో సంధికి వెళ్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇశ్రాయేలీలతో సంధికి వెళుతున్నారు. అప్పుడు చెప్తున్నారు చూడండి, 12వ వచనంలో చూపిస్తున్నారు చూడండి. మీ వద్దకు రావాలని బయలుదేరే దినమున మేము సిద్ధపరుచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. మరి తెచ్చుకున్నవి ఎలాంటివి తెచ్చుకున్నారు? ఎండిపోయినవి తెచ్చుకుని మేము దూరదేశం నుంచి బయలుదేరి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఏమేమి అయ్యాయి? మా భక్ష్యములు ఎండిపోయిన ముక్కలాగా అయ్యాయి. చూడండి అయ్యా, చూడండి ఇశ్రాయేలు పెద్దలారా, చూడండి అని చూపిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇంకా చెప్తున్నారు 13వ వచనంలో, ఈ ద్రాక్షరపు సిద్ధులు మేము నింపినప్పుడు క్రొత్తవే, ఎప్పటికీ అవి ఏమైనాయి? చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున మా బట్టలు మా చెప్పులు పాతగిలిపోయేనని అతనితో చెప్పిరి. యెహోషువతో చెప్పారు, పెద్దలందరితో చెప్తున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు వారికి ఏమనిపించిందంటే నిజమే కదా అని అనిపించింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కానీ ఈ నిబంధన చేసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు? కపటోపాయం పన్నారు. పన్నిన తర్వాత వెంటనే ఇశ్రాయేలీల పక్షముగా
యెహోషువయు పెద్దలు వారితో ఏం చేశారంటే నిబంధన చేసుకుంటున్నారు. 14వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, ఎందుకు పుచ్చుకోమన్నారంటే మాతో నిబంధన చేయడానికే, ఇదిగో ఈ మిగిలిన రొట్టె ముక్కల్లో కొంచెం మీరు తీసుకోండి, కొంచెం మేము తీసుకుంటాం, మాతో మీరు ఏం చేయండి, నిబంధన చేయండి అనగానే వారు ఆహారంలో కొంత పుచ్చుకున్నారు. ఎవరిని అడగలేదంట, దేవుణ్ణి అడగలేదంట. దేవుడు ఏం చెప్తాడో ఇంకో ఆయన సెలవు లేకుండానే ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత అర్థమైంది ఏంటంటే వారు దూరదేశం నుంచి వచ్చిన వారు కాదు, వారు తమ పొరుగున వారు తమ నడుమున నివసించిన వారే అని తెలుసుకున్న తర్వాత మరల వారు దగ్గరికి పంపించారు. ఎందుకయ్యా మీరు మమ్మల్ని మోసం చేశారు అని అడుగుతారు. అడిగిన తర్వాత వారు చెప్తారు, అయ్యా ఏ రకంగానైనా మేము మీతో నిబంధనలో ఉంటాము, మేము నీతో నిబంధనలో ఉంటాము. కాబట్టి దేవుడికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆ జనమును వారితో నివసింపజేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వారితో నివసింపజేసుకున్నారు. ఇప్పటి వరకు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు వరకు మనకు అర్థమైతే ఇప్పటి వరకు మనం ఈ ఆలోచించిన విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే విషయం అంతా ఇందులోనే ఉంది. విషయం అంతా ఎక్కడ ఉంది, కానీ దాన్ని మనం ఎలా ఆలోచించాలి, ఎలా దాని నుండి మనకు నేటి దినమునకు కావలసినటువంటి వాటిలో నుంచి మనం ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాలను దేవుడు అక్కడే పొందుపరిచి రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అక్కడే పొందుపరిచి రాయించాడు. అక్కడే చెప్తున్నాడు, ఎందుకయ్యా మీతో మేము నిబంధన చేశామంటే వారు చెప్తున్నారు. 24వ వచనం చివరి మాటల్లో వారు చెప్తున్నారు. చూడండి, 24వ వచనం చివరి మాట, మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి ఎలాగూ చేసి, అంటే ఇశ్రాయేలుకు విరోధముగా ఉంటే వీరేమవుతారు, ఇశ్రాయేలుకి యాంటీ అవుతే వీళ్ళు ఏమవుతారు, చచ్చిపోతారు. వీరు బ్రతికుండాలంటే ఎవరితో నిబంధన చేసుకోవాలి, ఎవరితో నిబంధన చేసుకోవాలి, ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకోవాలి. ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకోవాలంటే ఏంటి, మంచి బట్టలు కట్టుకుని వెళ్ళి ఎండి చూపించి మీ నడుమున ఉన్నవారమే అంటే ఇశ్రాయేలీయులు నిబంధన చేసుకుంటారా? చేసుకోరు. ప్రియమైనటువంటి దేవుని వల్ల చేసుకోరని వీరు ఆలోచన కలిగి ఏం చేశారో తెలుసా, పాత గెలిగినటువంటి బట్టలు ధరించుకున్నారు, ఇదిగో ఎండిపోయినటువంటి భక్ష్యములు తెచ్చుకున్నారు, ఇదిగో చినిగిపోయినటువంటి ఆ ద్రాక్షరసపు ఆ తిత్తులను తెచ్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇవన్నీ తెచ్చుకుని వారితో మొత్తానికి ఎలాగైతే నిబంధన చేశారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల నిబంధన చేశారు. ఈ విషయం ఎవరికి అర్థమైపోయింది? యెరూషలేము రాజు అయినటువంటి ఆదోని విన్నాడు. ఇదే గిబియోను గొప్ప పట్టణం. ఈ గొప్ప పట్టణంలో నివసించేవారు ఎవరితో సంధి చేసుకున్నారు? ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. కాబట్టి రండి, అమోరీయులారా మీరు రండి అని వారికి వర్తమానం పంపించాడు. వారు రాజులకు వర్తమానం పంపించాడు. మనం యుద్ధం చేయవలసింది ఇశ్రాయేలుతో కాదు, మొట్టమొదటి ఎవరితో యుద్ధం చేయాలి? గిబియోనీయులతో యుద్ధం చేసే ముందల వీణులు లేకుండా చేయాలి అని అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కానీ వెంటనే గిబియోనీయులు ఒక వర్తమానం పంపించారు. పాలెములో ఉన్నటువంటి యెహోషువ యొద్దకు వర్తమానం పంపించి, అయ్యా మీరు మా పక్షముగా ఏం చేయాలి? యుద్ధము చెయ్యాలి. మమ్మల్ని చంపడానికి శత్రువులు వస్తున్నారు, ఇంకో మాతో నిబంధన చేశారు కదా, మీరు మాతో నిబంధన చేశారు కదా, ఆ నిబంధనను స్థిరపరచండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ నిబంధనను స్థిరపరచండి అని అడుగుతున్నారు. అడగగానే వెంటనే యెహోషువ ఇదిగో వీరి పక్షముగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇదిగో గిబియోను పట్టణంలో గొప్ప యుద్ధము జరుగుతుంది.
అందరు రాజులు వచ్చారు, ఇగో వీరు వచ్చారు, వీరు ఇశ్రాయేలీల అందరూ కలిసి గిబియోను పక్షముగా యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సూర్యుడు ఇదిగో సూర్యాస్తమయం జరగబోతుంది కాబట్టి యెహోషువ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి ఇక్కడ ఇవన్నీ కూడా ఆగిపోవాలి, సూర్యుడు ఇక్కడే ఆగిపోవాలి, చంద్రుడు అక్కడే ఆగిపోవాలి, యుద్ధం మాత్రం ఏమవ్వాలో తెలుసా, ముగిసిపోవాలి. ఎంత ఆలోచింపదగినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇందులో ఉన్నాయి. ఇది చిన్న విషయం అనుకోకండి, ఆలోచింపదగినటువంటి విషయాలు. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, ఎంత సీరియస్ ఇష్యూ అంటే, ఇది ఎంత దీనిని తీవ్రంగా పరిగణించాలి అంటే, ఒకసారి ఈ మాటను ఇలా పెట్టి ఒకసారి ఇంకా ముందుకు వెళదాం. చరిత్రలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా. చరిత్రలో ఏం జరిగిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని వల్ల 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదలు వచ్చిన దగ్గర నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలిగిందంట. ఎవరి కాలంలో ఇది? దావీదు గారి కాలంలో. దావీదు గారి కాలంలో 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఎలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనక అతని ఇంటిని బట్టియు అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగాను. కరువులు ఎందుకు వస్తున్నాయి? అప్పటి వరకు మాట్లాడాడు కదా సహోదరుడు. కరువులు ఎందుకు వస్తున్నాయి? దావీదు గారి కాలం ఏంటి? దావీదు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పబడినటువంటి వ్యక్తి దావీదు గారు. దేవునికి నమ్మకస్తుడు, దేవుడు ఉద్దేశములు ఎరిగినవాడు, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి రాజుగారు. ఎవరంటే దావీదు మహారాజు గారు. ఇదిగో ఏలుతున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీలకి కరువుగా 3 సంవత్సరాల పాటు కరువు వస్తుందంట. ఆ కరువు ఎందుకు వస్తుందో రాజుగారికి కూడా అర్థం కాలేదంట. రాజుగారు ప్రార్థన చేసి దేవుడి దగ్గర అడుగుతున్నారు, దేవా ఏంటయ్యా ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా, ఈ కరువు ఎందుకు వచ్చింది, ఇటువంటి కారణాలు ఎందుకు, ఈ కరువు రావడానికి గల కారణాలు ఏంటని రాజుగారు దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అడుగుతున్నారండి ఈరోజు? అడుగుతున్నారా? ఏంటయ్యా వర్షం మీద వర్షం కురిసి ఊళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి, కారణం ఏంటయ్యా అని దేవుడిని అడిగేవారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అడిగేవారు ఉన్నారా? చిన్నపిల్లల గురించి ఉదాంతాన్ని చెప్పినప్పుడు ఎందుకయ్యా ఇలా అయిపోతున్నారు అని దేవుణ్ణి అడిగిన వారు ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ట్రంప్ని చంపాలనుకున్నారు, ఆ బుల్లెట్ పక్క నుంచి వెళ్ళి చెవిని చీల్చేసింది అన్నారు కదా. అండి ఇలా ఎందుకు జరుగుతుంది అని దేవుణ్ణి అడిగిన వారు ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుని దగ్గరకు వస్తే మనిషికి ఏం దొరుకుతుందో తెలుసా? సొల్యూషన్. ఏ కారణము చేత ఇది జరుగుతుంది, కరువు కలుగుతుందంటే, ఇశ్రాయేలుకి కరువు కలుగుతుందంటే, కరువుగా 3 ఏండ్ల పాటు కరువు ఉంది అంటే ఇది దేనిని బట్టి అన్నదే ఇగో భక్తుడు గనక అడిగాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు అడగడం లేదు. ఆలోచన ఏముంది చెప్పండి? ఇగో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కలెక్టర్ అందరూ జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి గారు ఆర్డర్ పాస్ చేశాడు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఆర్డర్ పాస్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ప్రజలకు అందుబాటులో ఉండండి అని ఆర్డర్ పాస్ చేశాడు. వారందరికీ హెచ్చరికలు ఇచ్చాడు. ఎస్పీలతో మాట్లాడుతున్నాడు, కలెక్టర్లతో మాట్లాడుతున్నాడు. అంటే వారితో మాట్లాడుతూ వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే, వారందరినీ కూడా ఇంకో ప్రజల్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఆలోచించేటువంటి నాయకులు ఉన్నారు. కానీ అసలు ఎందుకు వస్తుంది అని దేవుడి దగ్గర మొరపెట్టేటువంటి నాదుడు ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుడి దగ్గర పరిష్కారం ఉంది.
సమస్య ఏంటి, దానికి రీజన్ ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, ఆ కారణం ఏం చేస్తే నివృత్తి అవుతుంది, ఏం చేస్తే నివృత్తి జరుగుతుంది, ఏం చేస్తే దానిని ఇదిగో తోలివేసేటువంటి పరిస్థితులు ఉంటాయో, ఇదిగో వారి గురించి అవన్నీ కూడా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను. సౌలు ఎవరిని చంపాడు? గిబియోనీయులను చంపాడా? ఏంటి గిబియోనీలు ఎవరు అని మనం చూసాం చరిత్రలో. గిబియోనీలు ఎవరు అంటే ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నవారు, ఇశ్రాయేలు దగ్గర నివసిస్తున్నవారు. ఇశ్రాయేలుతో పాటు కర్రలు నరుకువారు గాను, కట్టెలు ఏరుకునేవారు గాను, దేవుని మందిరములో ఇదిగో నీళ్లు చేదువారు గాను, వారందరూ కూడా వారి దగ్గర ఉండి పని చేసుకుంటున్నటువంటి ఒక మంచి సమాజం. ప్రియమైనటువంటి దేవుని వల్ల గిబియోనీలు అనగానే అలాంటి వారిని చంపితే ఏం జరిగిందంట? కరువు కలిగిందంట. సౌలు గిబియోనీలను హతము చేసెను గనక ఇదిగో వారి రక్తము నేల మీద చిందింపబడింది. గిబియోనీలు చంపాడు, వారి రక్తము నేల మీద చిందింపబడింది. కాబట్టి కరువు వచ్చింది. కాబట్టి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏంటి ఇలాంటి దురాగుతాలు అన్నీ చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి ఏంటి తెలుసా? ఏమర్థం కావాలి తెలుసా? ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదాలను మనము ఎదుర్కోబోతున్నాము. సమాజంలో ఇటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి భయానకమైనటువంటి స్థితులు మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మన వ్యాపారాలు మనం చేసుకుందాము, మన ఉద్యోగాలు మనం చేసుకుందాము, మన సంపాదన మనదే అనుకుంటే పొరపాటు. ఏం జరుగుతుందో తెలుసా? శిక్ష రాబోతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండబోతుంది అంటే దానిని వర్ణించడానికి మాటలు రావు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వస్తారయ్యా. కరోనా ఆలోచనలు కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయే. ప్రియమైనటువంటి దేవుని వల్ల కరోనా ఆలోచన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయాయి. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి అమ్మయ్య ఇంకా మాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రపంచం. మీరు ఆలోచించండి. దావీదు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇది జరిగింది తెలుసా? సౌలు ఎవరిని టచ్ చేశాడు? గిబియోనీలను టచ్ చేశాడు. గిబియోనీలు ఎవరు చెప్తున్నాడు అక్కడ. గిబియోనీలు ఎవరు? గిబియోనీయులు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు కాబట్టి అతనిని బట్టి, నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చింది. కాబట్టి ఆలోచించండి. దేవుడు ఇవన్నీ పంపిస్తున్నాడు అంటే ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితులు అన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అంటే మనకు అర్థం కావాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎవరికి అర్థమవుతాయి అంటే దేవుడి దగ్గర ప్రాధేయపడిన వాడికే అర్థమవుతాయి. అంతేనండి. దేవుడి దగ్గర అడిగిన వాడికి అర్థమవుతాయి, అడగని వాడికి అర్థం కావు. ఎందుకు సమాజంలో ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా వారికి ఉండదు. ప్రియమైనటువంటి దేవుని వారు అందుకే మాట్లాడుతున్నాడు. ఇంకో సౌలు గిబియోనీలను హతము చేశాను కనుక అతనిని బట్టి, ఆ నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు. అయితే దేవుడికి ఇంట్రెస్ట్ ఏంటి? గిబియోనీలు ఇశ్రాయేలు సంబంధికులు కారు. అయితే దేవుడు ఎందుకు వారి పట్ల ఇంట్రెస్ట్ చూపించి ఎందుకు ఈ కరువు పంపించాడు? గిబియోనీల పక్షమున దేవుడు ఉండవలసినటువంటి అవసరత ఏముంది? ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎందుకు వారి పక్షముగా దేవుడు నిలబడ్డాడు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల వారు అమోరీలలో శేషించిన వారు. ఎవరంటే వీళ్ళు? అమోరీలలో శేషించినటువంటి మిగిలినటువంటి జనాంగమే గిబియోనీలు. కాబట్టి ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండురి. కానీ సౌలు ఏం చేశాడంట? ఇశ్రాయేలు
యోధా వారి యందు ఆసక్తి కలిగిన వాడై వారిని హతము చేయుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలవనంపి, నేను మీకు ఏమి చెయ్యకూడదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడగగా, గిబియోనీయులు, మీరు ఏం చెయ్యక్కర్లేదయ్యా, ఏం చేయొద్దు. సౌలు అతని ఇంటి వారును చేసిన దానిని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇశ్రాయేలు ఎవరినైనాను చంపుటయే కానీ మేము కోరుకుటలేదని రే. ఎంత మంచులో చూడాలి. మాకేమొద్దు, డబ్బు ధనం వద్దు, శత్రువుల ప్రాణం మాకొద్దు, ఇశ్రాయేలు ఎవరి ప్రాణములు మాకొద్దు అనగానే, ఇదిగో మాకు హాని చేయని ఉద్దేశించువాని కుమారులలో 7 మాకు అప్పగించండి చాలు. ఇలా చేస్తే మేము ఏం చేస్తాము, ఇలా చేస్తే మేము శాంతిస్తాము అని ఎప్పుడైతే వారితో మరలా మాట్లాడి, ఇదిగో సౌలుకు ఉన్నటువంటి జనులు 7 తీసుకుని వచ్చి వారికి అప్పగిస్తారు. వారు వీరిని చంపిన తర్వాత దేశము కొరకు విజ్ఞాపన చేయబడింది. ఆ విజ్ఞాపనను దేవుడు విన్నాడు. ఈ కొరువును వారి మధ్య నుండి తీసివేశాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎవరో బయట ఉన్నటువంటి గిబియోనీయులు వచ్చి ఇశ్రాయేలీలతో సంధి చేసుకుంటున్నారు. వీరి విషయంలో దేవుడు ఏమయ్యాడు, యాక్టివ్ అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఇదిగో వారి పక్షముగా యుద్ధం చేస్తున్నారు. యెరూషలేము రాజు అయినటువంటి ఆదోని సదకు అమోరీల ఆ జాతులకు సంబంధించినటువంటి ప్రజలతోనూ యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసేటువంటి క్రమంలో సూర్యుడిని ఆగిపోమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే గిబియోనీయుడి ఎడల దేవుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు చూడండి. ఎందుకో తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేలీయులతో ఏం చేసుకున్నారు? సంధి చేసుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కాబట్టి దేవుడు వారి విషయంలో ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇదిగో వారి విషయంలో వారికి ఏం జరిగినా ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? దేవుడు రెస్పాండ్ అవుతున్నాడంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఈరోజు మన జీవితాలకు ప్రతిబింబించేలా ఆనాడున్నటువంటి ఆ గిబియోనీయులు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. గిబియోనీయులు ఉన్నారు. ఇప్పుడు ఈ సంధిలో ఎవరున్నారయ్యా అంటే ఎవరున్నారు? సంధిలో మనం ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఈ సంధిలో మనం ఉన్నాం. ఆయన చెబుతున్నటువంటి మంచి మాటను చూడండి. మనం ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ప్రియమైనటువంటి దేవుని వల్ల 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఎవరిని ముద్దు పెట్టుకోమంటున్నాడు? కుమారుని ముద్దు పెట్టుకోండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల లేకపోతే ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మీరందరూ కూడా కుమారుని ముద్దు పెట్టుకునండి. కుమారు దగ్గరికి రండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ప్రేమించండి. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మీరందరూ కలిసి కుమారుణ్ణి ప్రేమించండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయనను నిబంధనకు మధ్యవర్తిగా దేవుడు పెట్టాడు. నిబంధనకు మధ్యవర్తిగా ఆయనను పెట్టాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు ఏ నిబంధనలోనికి మనం వెళ్ళాము అంటే ఇదిగో ఆయన కుమారునితో నిబంధనలోనికి మనం వచ్చాము. ఇప్పుడు నిబంధనలోనికి మనం వచ్చాము. ఒకనాడు ఇశ్రాయేలీలతో గిబియోనీయులు చేసుకున్నటువంటి నిబంధన ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ నిబంధన కోసం ఎంత ఆరాటపడ్డారు ప్రియమైనటువంటి దేవుని వల్ల వారు. ఎంత ఆరాటపడ్డారు, అన్నిటినీ సిద్ధపరచుకున్నారు.
ఎండిన భక్ష్యములను, పాతగిలినటువంటి వస్త్రములను, చిరిగిపోయినటువంటి ద్రాక్షారసపు తిత్తులను వారు తీసుకుని వచ్చి ఇదిగో ఇశ్రాయేలుతో సంధి చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల, ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆ సంధిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు అంటే ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచన చేయండి. ఈ సంధి మనం కోరుకుంటే వచ్చింది కాదు, వారు కోరుకుంటే వచ్చింది ఆ సంధి. కానీ ఈ సంధి మనం కోరుకుంటే వచ్చింది కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఏంటో తెలుసా, ఈ క్రొత్త నిబంధన ద్వారా తన కుమారుని ద్వారా ఆయన మనకు ఏం దయచేస్తున్నాడో తెలుసా, క్షమాభిక్షను ప్రసాదిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒక సంధి కోసం వారు ఇంత వినయంగా వెళ్ళి ఇశ్రాయేలుని వేడుకుంటున్నప్పుడు ఏమీ ఇవ్వకుండానే దేవుడు మన పట్ల తన కుమారుని ద్వారా సంధి చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ సంధిలోనికి వచ్చినటువంటి మనము ఎలా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల? ఎంత వినయంతో ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మీరు అర్థం చేసుకోండి. వారి పట్ల దేవుడు ఎలాగైతే తన భద్రత, తన కాపుదలు అనుగ్రహించాడో మన పట్ల కూడా అదే ఇవ్వడానికి ఆయన ఆరాటపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఆ సంధి మీద ఇరువురు ఒప్పందం మధ్య నిలవబడినప్పుడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ సంధిలో మీరు నిలవబడండి. ఏంటి నిలవబడేది? ఎలా నిలవబడాలి మనం? నువ్వు వాగ్దానం చేసి నువ్వు ఈ సంధిని ఈ మాట ఇచ్చావు కదా దేవుని దగ్గర, ఏమనంటే ఇదిగో తండ్రి ఏది ఏమైనా నేను నీ కొరకు నిలవబడతాననేటువంటి ఒక వాగ్దానం ఏదైతే చేసావో ఆ వాగ్దానానికి నువ్వు కట్టుబడి ఉంటే దేవుడు నీ పక్షమున ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏది ఆ స్థిరత, ఏది ఆ మాట నిలుపుకోగలిగినటువంటి ఆ జీవితాలు ఏంటి? ఆ జీవితాలు ఎక్కడున్నాయి? ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి. ఆ పాపాన్ని విడిచిపెట్టేటువంటి ఆ స్వభావం ఎక్కడుంది? ఆలోచించండి ఒకసారి. దేవుని సన్నిధిలో స్థిరమైన మనసేది, స్థిరమైనటువంటి ఆలోచనలు ఏవి? ఆ భక్తి ఏది? ఆ యథార్థత ఏది? ఆ నీతి ఏది? ఆ ప్రేమ ఏది? ఇవన్నిటినీ మనము దేవుని ఎదుట కనబరిచినప్పుడు ఇదిగో వారి ప్రాణములు ఎలాగైతే వారు దక్కించుకున్నారో ఈరోజు మన ఆత్మను మనం రక్షించుకుంటాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎప్పుడో తెలుసా, ఈ సంధిలో దేవుడు చేసినటువంటి ఈ సంధిలో మనము దానిని నెరవేర్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి. అందుకే చరిత్రలో ఇదిగో ఒక అన్య జనాంగం అయినప్పటికీ ఇశ్రాయేలుతో ఈ సంధి చేసుకుని వారు ఎలాగైతే బ్రతికిపోయారు, ఈరోజు ఈ సంధిలోనికి వస్తే ప్రపంచం బ్రతికిపోతుంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ప్రపంచం బ్రతికిపోతుంది. అందుకే చెప్తున్నాడు, ఆయన త్వరగా కోపము రగిలిపోతుందంట. వెంటనే మనం ఏం చేయాలి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, కుమారుణ్ణి ప్రేమించాలి. కుమారుని ద్వారా చెయ్యబడినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆ నిబంధనలోనికి వస్తే భవిష్యత్తులో దేవుడు నీకు ఆశ్రయం ఇవ్వడానికి, నీ కొరకు నిలవబడ్డానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. శత్రువులు వచ్చినప్పుడు గిబియోనీయులకు సహాయం చేసినట్లుగా మనకు సహాయం చేయడానికి ఎప్పుడు దేవుడు మన పక్కనే ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. కానీ సంధిని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేని వారు ఎవరున్నారు? నిలబెట్టుకోలేని వారుగా ఎవరు కనిపిస్తున్నారు? ఈరోజు మనమే కనిపిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని వల్లారా. మనమే కనిపిస్తున్నాం. ఆలోచన చేయండి. ఆ భక్తిని, ఆ ప్రేమను, ఆ విశ్వాసాన్ని, ఆ దేవునికి ఇచ్చినటువంటి ఆ మాటను మనం ఇప్పుడు జ్ఞాపకంలోనికి తెచ్చుకుని ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంధిని, మనతో జరిగినటువంటి సంధిని మనం ముందు పెట్టుకుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలిసే ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే రాబోయేది ఈ ప్రపంచం మీదకి ఏంటి అంటే ఉగ్రత. ఈ ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుంది. దాని నుంచి నిన్ను దేవుడు కాపాడడానికి ఇదిగో ఎలాగైతే వారి మీదకు వచ్చినటువంటి యుద్ధములో నుండి ఎలాగైతే వారిని కాపాడాడో, ఇగో రాబోయే ఉగ్రత నుండి దేవుడు కాపాడడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరిని కాపాడుతాడంటే ఇగో ఆయనతో సంధిలో ఉన్నవారిని, ఇదిగో ఆ సంధి చేసుకున్న వారిని ఆయన కాపాడడానికి ఆయన
ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆ సంధిలో మీరున్నారా? నేనున్నానా? అయితే ఆయనతో చేసినటువంటి ఆ సంధికి ఇదిగో ఒడబడిక ఆయనతో చేసినటువంటి ఆ నిబంధన మనం నెరవేర్చగలుగుతున్నామా? మనం నెరవేర్చగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచించండి. అలా ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నాడు, లోకమంతా ఎవరి దగ్గరికి రావాలంటే ఆయన కుమారుని దగ్గరకు రావాలి. ఆయన కుమారుణ్ణి ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవడం, ఆయన కుమారుణ్ణి ప్రేమించడం, ఆయన రక్తము ద్వారా చెయ్యబడినటువంటి ఈ సంధిని నువ్వు ఒప్పుకుని నీ పాపపు జీవితానికి గనక నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు సున్నతున్నా, ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉన్నా, ఆ ఇశ్రాయేలీల్ని ఏం చేశారో తెలుసా? ఇదిగో సౌలు కుమారులను ఉరిదీశారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. బాప్తిసం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అది నీ ఒక రకంగా చెప్పండి, నీ నాశనానికి కారణం అవ్వడానికి అది ఒక కారణం అవ్వచ్చు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆలోచించండి. ఎందుకో తెలుసా? చరిత్రలో రాయబడినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మనకు జ్ఞాపకము చేయించడానికి ఒకనాడు వ్రాయబడినటువంటి విషయాలు తన గ్రంథంలో వ్రాయించి, నాతో ఉంటే ఎలా ఉంటుంది, నాకు వ్యతిరేకమైతే ఎలా ఉంటుందో దేవుడు రుచి చూపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆయనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయనే మన పక్షముగా ఉండి నిలబడతాడు. నీ కుటుంబంలో అనారోగ్యమా? నీ కుటుంబంలో సమస్యలా? నీకు బాధలా? నీకు ఇబ్బందులా? నీకు కరువులా? నీకు కష్టాలా? నీకు కాటకాలా? నీకేం కావాలి? ఆ నిబంధనను స్థిరపరచు. ముందు నువ్వు ఆ నిబంధనలో నీవు ఉండు. దేవుడు అన్నిటిని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఆయన నిబంధన పక్కన పెట్టి, ఆయన సన్నిధిని పక్కన పెట్టి, ఆయన ఆలోచన పక్కన పెట్టి, ఆయన అంటే భయం వదిలేసి, ఆయన అంటే భక్తి వదిలేసి నువ్వు నిలవబడితే మాత్రం నీకు దేవుడు ఏం సహాయం చేస్తాడు? ఏం సహాయం చేస్తాడు? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచించండి. నిత్య జీవము కొరకు ప్రయాసపడండి. ఇప్పుడు ఇచ్చేది ఏంటో తెలుసా? ఈ నిబంధనను స్థిరపరుచుకుంటే నీకు వచ్చేది ఏంటో తెలుసా? పరలోకం. అది కావాలంటే నువ్వు ఎవరితో ఉండాలో తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి. నువ్వు అలా నడిచిన నాడు దేవుడు నీకు నిత్య జీవము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆలోచించండి. ఈ నిబంధన నుంచి తొలగిపోకండి, ఈ నిబంధనల నుంచి వెళ్ళపోకండి, ఈ ఒడంబడికను విడిచిపెట్టకండి, దీనిలో నిలబడండి. దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఉండడానికి ఆస్కారం ఏంటయ్యా నన్ను అడిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన చెబుతున్నాడు, ఇదిగో సూర్యుడిని ఆపేశాడు అంటే ఎందుకోసమో తెలుసా? నాతో నిబంధన చేసుకున్నవాడు కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధం. నాతో నిబంధన చేసిన వాడు కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధం. ప్రకృతిని స్తంభింపజేస్తానంతే. కాబట్టి అటువంటి నిబంధనలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు ఆలోచించండి. ఏంటి నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనకు అర్థమవుతుంది, తొలగిపోతుంది. అపవాది మనకు కళ్ళకి కట్టినటువంటి ఆ గంతలు తొలగిపోతాయి. ఎన్నో గంతలు కడుతున్నాడు. ఈ వారం అంతా కట్టుకుని వచ్చాం. ఇప్పేసుకోండి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత. స్పష్టమైనటువంటి దేవుని మాటను గ్రహించండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇన్ని వర్షాలు కురిసినా, ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, ఇన్ని శ్రమలు వచ్చినా ఏమీ నీకు డోకలేదు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవారు ఎవరో తెలుసా? పరలోకమందున్నటువంటి దేవుడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? గిబియోనీలను చూడు, ఎంత తగ్గించుకున్నారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత అలా ఆలోచన చేశారు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ నిబంధనను ఇశ్రాయేలుతో చేసుకోవడానికి. మనం ఏం చేయలేదు, అయినా దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఆయన ఏది చెబుతున్నాడో అది చేయడానికి ప్రయత్నిస్తే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ నిబంధనలో మనం ఉంటాము. ఆయన చేసినటువంటి ఆ నిత్య జీవములో, నిత్య లోకములో మనం ఉంటాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా మనసుకు తెచ్చుకోండి. చంచలత్వం కలిగి ఉండకండి, ద్విమనస్కులై ఉండకండి.
ఏక మనసుతో, స్థిరమైనటువంటి విశ్వాసంతో, యథార్థమైనటువంటి భక్తితో, పవిత్రమైనటువంటి ప్రేమతో, నిండు హృదయముతో దేవుణ్ణి ఆరాధించడానికి పూనుకోండి. ఆలోచన కలిగి ఉండండి. నిర్ణయం తీసుకోండి. దేవుడు మన అందరినీ కనికరించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయగల మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా నీ మాటలు గొప్పవి తండ్రి. మేమెంతటి వారు తండ్రి నాయన, మీరు గొప్పవారు. మీ మాటలు మాకు అర్థమవుతున్నాయంటే అది మీ కృప తండ్రి, మీ దయ నాయన. లోకంలో ఎంతోమందికి లేనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీ సన్నిధికి తోడుకు వచ్చారు తండ్రి. మీ సన్నిధి ఆనందాన్ని అనుభవించడానికి మీరు కృప చూపించారు దేవా. నీ ఉన్నతమైనటువంటి మాటలు ఈ దినం మా అందరితో మాట్లాడినందుకు మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవా ఒక కరువు, ఒక విపత్తు మా మీద పడుతుంది అంటే దానికి గల కారణాలు తండ్రి నాయన మీరు వ్రాయించి మా కళ్ళ ఎదుట పెడుతున్నారు తండ్రి. అవును మా తండ్రి, గిబియోనీయులను చూసి చరిత్రలో మేము నేర్చుకోవలసినటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. మాకు నేర్పుతున్నారు తండ్రి నాయన. వారు ఆ నిబంధనలో ఉన్నారు. యెహోషువ కాలం మొదలుకొని దావీదు కాలం వరకు తండ్రి ఆ నిబంధనకు లోబడి వారు బ్రతికారు నాయన. ఇశ్రాయేలీయుల సమాజంలో కట్టెలు నరుకువారు గాను, నీళ్లు తోడుకునేవారు గాను తండ్రి, అటువంటి పనులలో వారు అప్పటి వరకు ఉండి నాయన ఆ నిబంధనలో తండ్రి వారు ఉన్నారు. అవును తండ్రి, వారి పక్షమున మీరు ఉండడానికి ఇష్టపడ్డారు తండ్రి. మీరు యుద్ధం చేయడానికి నాయన యోచన కలిగి ఉన్నారు. మీరు వారి పట్ల గంభీరమైన కార్యాలు చేశారు తండ్రి. దేవా, అందును బట్టి మా జీవితాలను ఒక్కసారి మేము ఆలోచనలోనికి తెచ్చుకోవడానికి నాయన మీరు కృప చూపించారు. ఆలోచన చేసుకోగలిగే మంచి మనసులు మాకు దయచేయండి. నీ యందు మేము ఎలాంటి ఆలోచనతో ఉండాలో, మీ కుమారుణ్ణి నాయన మేము ఎలా నాయన ప్రేమించే వారమై ఉండాలో తండ్రి మీరు మా ఎదుట మీ మాటలు పెట్టారు కనుక దాన్ని ఆలోచన చేస్తూ మా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగేటువంటి భాగ్యమును దయచేయమని కోరుకుంటూ, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని, మా కుటుంబాలని క్షేమంగా కాచి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. లోకం మీదకు వచ్చేటువంటి ఈ ఉపద్రవాలు తండ్రి అవి మా మీద ప్రభావం చూపబడకుండా తండ్రి నీ సన్నిధి నాయన మాతో కూడా ఉంచండి. భయభక్తులు కలిగినటువంటి జీవితాలుగా నిన్ను సేవించేటువంటి వారముగా మమ్మల్ని నిలవబెట్టమని ఈ తరానికి తండ్రి నీ మాటలు వివరించి చెప్పడానికి నాయన ఈ పట్టణంలో తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక తండ్రి దేవ మమ్మల్ని బలపరచండి. మా చేతిని నాయన మీరు ఆశీర్వదించండి. నీ మాటలు విన్న వాడు హృదయంలో తండ్రి నెమరు వేసుకుని నీ కొరకు అనునిత్యము నాయన బ్రతకగలిగేటువంటి భాగ్యమును మాకు దయచేయమని కోరుకుంటూ, భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు నీ కొరకు చేయడానికి తండ్రి మేము తలంచుతున్నాం తండ్రి. ప్రతి ఆలోచనని స్థిరపరచండి. ఆలోచన ఇచ్చింది మీరే గనక తండ్రి ఆ ఆలోచన నెరవేర్చుటకు సామర్థ్యాన్ని కలగజేయమని కోరుకుంటూ, కూడి వచ్చినటువంటి సంఘం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ